పవన్ కళ్యాణ్ గారి ఆర్డర్స్ ఒకప్పుడు ఆగస్ట్ 15th రిపబ్లిక్ డేను ఇవి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలా స్వీట్ మెమరీస్ ఉండేవి స్టూడెంట్స్కి. ఎస్ఏ రైటింగ్స్ అనో, క్విజ్ కాంపిటీషన్స్ అనో, గేమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు ఆ సిస్టమ్ చూస్తే స్లోగా పోయింది. స్థానిక పరిపాలన విధానాలు ఎలా ఉంటాయి, ఎప్పటికప్పుడు టాపిక్స్ మార్చుకుంటూ వాళ్ళకి ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. హండ్రెడ్ని 10,000, 150ని 25,000 చేసి ప్రైవేట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్. పొలిటికల్ టైం విత్ అడ్వకేట్ రమ్య. ఒకప్పుడు ఆగస్ట్ 15th రిపబ్లిక్ డేను, అంటే జనవరి 26th. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే, జనవరి 26th రిపబ్లిక్ డే. ఒకటి రాజ్యాంగం వచ్చినందుకు, ఇంకొకటి స్వాతంత్రం వచ్చినందుకు. ఇవి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలా స్వీట్ మెమరీస్ ఉండేవి స్టూడెంట్స్కి. ఏంటి అంటే అప్పుడు మనకి ఎస్ఏ రైటింగ్స్ అనో, క్విజ్ కాంపిటీషన్స్ అనో, గేమ్స్ కండక్ట్ చేసి ఆ టైంలో ఫ్లాగ్ హైస్టింగ్ చేస్తున్న సందర్భాల్లో మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ చూస్తే స్లోగా పోయింది. ఓన్లీ ఫ్లాగ్ హైస్టింగ్కి వెళ్ళామా, చాక్లెట్లు తిన్నామా, ఒక గంటలో వచ్చామా, మళ్ళీ బుక్స్ తీసి చదివామా అన్న సిస్టంలోనే ఉంది. ఎందుకు అంటే మరి ఫ్లాగ్ హైస్టింగ్ చేయకపోతే ఊరుకోరో, తిట్టుకుంటారో అనో, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజీల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ కాలేజీల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అధికార కార్యాలయాలు వాటిల్లో కానీ ఇవి ఒక సిస్టమేటిక్గా ఏదో చెయ్యాలి కాబట్టి మొక్కుబడిగా చేస్తున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిస్టమ్ని మళ్ళీ చేంజ్ చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన పంచాయతీరాజ్కి కూడా మినిస్టర్ కాబట్టి, మైనర్ పంచాయతీ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో, అంటే బిలో 5,000 జనాభా ఉన్న వాటికి 10,000, ఒకప్పుడు 100 రూపీస్ ఇచ్చేవాళ్ళట. మరి అది ఏ రకంగానో నాకు అర్థం కాల. 100 రూపీస్తో ఫ్లాగే రావట్లేదు పెరిగిన రేట్లకి. సో దాన్ని 100 రూపీస్ నుంచి 10,000 చేశారు. అలాగే అబోవ్ అంటే మేజర్ పంచాయతీ కార్యాలయాలు, మేజర్ పంచాయతీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ 150 రూపీస్ ఇచ్చేవాళ్ళట 25,000 చేశారు. నిజంగా ఈ విషయాన్ని అప్రిషియేట్ చేయదగ్గ విషయం అండి. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు వీటిని, సెలబ్రేట్ చేసుకొని ఉత్తనే భజనలు చేసుకోమని కాదు. ఆ ఏరియాలకి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగం గురించి తెలియజేయడం, వ్యాసరచన కాంపిటీషన్స్, నెక్స్ట్ డిబేట్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇవి కండక్ట్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉంటే వాళ్ళకి దేశం గురించి తెలుస్తుంది. అలాగే పరిపాలన విధానాలు ఎలాగుంటాయి, రాజ్యాంగ పరిపాలన విధానాలు ఎలాగుంటాయి, స్థానిక పరిపాలన విధానాలు ఎలా ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు టాపిక్స్ మార్చుకుంటూ వాళ్ళకి ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే ప్రజలలో, పిల్లలలో చైతన్యం వస్తుంది. కొంత అదొక మంచి ఎన్విరాన్మెంట్ని, గుడ్ సిటిజన్షిప్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చదువు ఈ రోజున చూస్తే ఫోను, లేకపోతే టీవీ, లేకపోతే చదువు. ఒకప్పుడు ఎక్స్కర్షన్స్ ఉండేవి, విజ్ఞాన యాత్రలు. అక్కడికి వెళ్ళి కాస్త ఆ ప్లేస్ చూసి రావడం, ఫ్రెండ్స్తో కాలేజీ తరపునో, స్కూల్స్ తరపునో వెళ్ళటం అనే సిస్టమే తీసిపడేశారు. ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళటమో, లేకపోతే ఫ్రెండ్స్ వెళ్ళటమో జరుగుతుంది తప్ప టూర్స్ తీసుకెళ్లే సిస్టమ్ కూడా మానేశారు. సో కొంచెం ఇవి పిల్లల్ని బయటికి తీసుకువెళ్తే ఆ ప్లేసెస్ చూడడం వల్ల వాళ్ళకి కొంత మంచి జ్ఞానం వస్తుంది అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు 100ని 10,000, 150ని 25,000 చేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అలాగే ప్రైవేట్ స్కూల్స్కి కూడా కాంపిటీషన్ అనేది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ తరపున పంచాయతీలకి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఆ పంచాయతీలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరికీ కూడా వీళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఆ రోజు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి అనేది ఇప్పటి నుంచి జరుగుతున్న ఆయన ఆర్డర్స్, పవన్ కళ్యాణ్ గారి ఆర్డర్స్. సో కాబట్టి ఇది మంచి పరిణామం అని అనుకోవాలి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇది కొంత సీరియస్గా తీసుకొని కొంత టైము పిల్లలకి విజ్ఞానానికి, చదువే ఇంపార్టెంట్ కాకుండా కొంత బయటికి తీసుకెళ్లే ఎక్స్కర్షన్స్, ఇటువంటి కాంపిటీషన్స్ రిపీటెడ్గా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.